ఏపీలో ప్రక్షాళన మొదలైంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నూతన మార్పులకు శ్రీకారం చుడుతోంది. వైసీపీ ప్రభుత్వం పాటించిన పరదాలు కర్ఫ్యూలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, పరిపాలనతో పాటు అన్ని రంగాలను ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు. తన ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెడతానని తెలిపారు. అందులో భాగంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డిని తప్పించి ఐఏఎస్ అధికారి జె శ్యామలరావును ఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి సెలవుపై వెళ్లారు. దాంతో ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారిని కొత్త ప్రభుత్వం నియమించింది. శ్యామలరావు ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆయన గతంలో జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా పనిచేశారు. సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా తిరుపతిలో ప్రక్షాళన మొదలైందని, రానున్న రోజుల్లో ప్రభుత్వంలోనూ కీలక అధికారులను మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు పరిపాలన తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభంగా వారి ప్రక్షాళన ప్రసాద లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోధకాలు చేశారు. కదా నేను వస్తే పరదా కట్టే పరిస్థితి ఇంకా హ్యాంగ్ ఓవర్ పోతున్నా, పరదా కట్టేస్తున్నా అంటే అలవాటు అయిపోయింది. రెండోది మనుషులు వస్తే వాడికి హ్యాండిల్ చేయడం తెలియడం లేదు. మనుషులు వస్తే హ్యాండిల్ చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ పెట్టాడు. కర్ఫ్యూ పెట్టేస్తే ఎవరు రాదు, ఇంక నేనే వెళ్ళిపోవచ్చు, నేనే వచ్చేస్తామని. ఇలాంటి కల్చర్స్ అంతా చూస్తే చాలా బాధ వేస్తుంది. అదే మరి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్య ఉండకూడదు, కానీ తప్పులు చేసిన వాళ్ళు కూడా ప్రక్షాళన చేయకపోతే ఆంధ్రప్రదేశ్ లో ప్రక్షాళనను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పినట్లుగానే సీఎం చంద్రబాబు తిరుమల నుంచి ప్రక్షాళనను ప్రారంభించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తం మీద ఏదైతే తిరుమల నుంచే తన ప్రక్షాళన మొదలు పెడతానని చెప్పి ఏపీ సీఎం చెప్పిన ఒక్క రోజులోనే టీటీడీ ఈఓని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా టీటీడీ అంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఈఓగా జె శ్యామలరావుని నియమించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే తిరుమల ఈఓగా ఉంటూ తిరుమలలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, ముఖ్యంగా తిరుమలని భ్రష్టు పట్టించారని, ఆ తిరుమలలో యథేచ్ఛగా ఇటు గంజాయి మద్యం యథేచ్ఛగా విక్రయించారని చెప్పేసి సీఎం అయితే ఆరోపించిన పరిస్థితి ఉంది. తిరుమలలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కొంతమంది నాయకులు కేవలం తిరుమల మొత్తం వారి ఇష్టానుసారం చేశారని చెప్పి తిరుమలని ఇంకా ప్రక్షాళన చేయాల్సి ఉందని చెప్పేసి ఆయన అయితే తెలిసిపోతే ఉంది. ఎందుకంటే తిరుమల మొత్తం గోవింద నామస్మరణతో ఉండాలి తప్ప ఎక్కడే గానీ వేరే ఉండకూడదని చెప్పేసి ఆయన కోరిన పరిస్థితి. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుమలలో పనిచేస్తున్నటువంటి అధికారులు కావచ్చు, మరోవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి అప్పటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది యథేచ్ఛగా షాపులు కావచ్చు, హోటళ్లని సైతం వాళ్ళు నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి పూర్తిగా విచారణ జరిపి అందరికీ వాళ్ళకి ఇచ్చినటువంటి లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా తిరుమలలో యథేచ్ఛగా అంటే ఇటు రేట్లు అంటే వ్యాపారస్తులకు సంబంధించి చాలా యథేచ్ఛగా జరిగాయి. శ్రీవారి దర్శనానికి సంబంధించి ఈ ఏదైతే ఉన్నారో అంటే టికెట్లకు సంబంధించి, స్వామివారి దర్శనానికి టికెట్లకు సంబంధించి చాలా మంది యథేచ్ఛగా ఎక్కువ డబ్బులకు అమ్ముకొని ఇష్టానుసారం వ్యవహరించారని చెప్పేసి ఆయన అయితే ఆరోపించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుమలలో ఎటువంటి అవినీతి జరగకుండా పూర్తి స్థాయిలో ప్రజాపాలన నడవడమే మా లక్ష్యం అన్నారు. ముఖ్యంగా ఇప్పుడైతే నిర్మించినటువంటి ఏదైతే జె శ్యామలరావు 1997 ఐఏఎస్ బ్యాచ్ చెందిన వారిగా
ఇప్పుడే తెలుసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏపీ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఏదైతే కేటాయించినట్టు ఉత్తర్వులు ఈ రోజు ఆయన వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతానన్న చంద్రబాబు మొదటి అడుగు వేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈసారి బోర్డు నియమించే పరిధిలో కేవలం భక్తులకి పెద్దపీట వేసే విధంగానే ఉంటుంది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి చూసుకున్నట్టయితే విఐపి దర్శనాలకు సంబంధించి యథేచ్ఛగా ఇటు శ్రీవాణికి సంబంధించి ఏదైతే పాత ఈఓ టీటీడీ ధర్మారెడ్డి పై చాలా నిందలే ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్న పరిస్థితి. ముఖ్యంగా కాంట్రాక్టర్ విషయంలో కావచ్చు, మరోవైపు స్వామివారికి బడ్జెట్ అంటే ప్రతి నెల వేసేటువంటి బడ్జెట్ కి సంబంధించి చాలా డబ్బులు మిస్ చేశారని చెప్పేసి ఆయనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. దీనిపై ఇప్పటికే టీటీడీ ఈఓగా పనిచేసినటువంటి ధర్మారెడ్డికి ఉచ్చు బిగుస్తున్నట్లయితే తెలుస్తోంది. ఎందుకంటే తిరుమలలో వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి ఇప్పటికే అధికారుల దృష్టికి వచ్చిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మరికొన్ని రోజుల్లో తిరుమలలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో బయటపడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మాదిరి. థ్యాంక్ యూ సునీల్. ఏపీలో ప్రక్షాళన మొదలైంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నూతన మార్పులకు శ్రీకారం చుడుతోంది. వైసీపీ ప్రభుత్వం పాటించిన పరదాలు కర్ఫ్యూలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, పరిపాలనతో పాటు అన్ని రంగాలను ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు. తన ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెడతానని తెలిపిన విషయం అయితే తెలిసిందే. అందులో భాగంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డిని తప్పించి ఐఏఎస్ అధికారి జె శ్యామలరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి సెలవుపై వెళ్లారు. దాంతో ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారిని కొత్త ప్రభుత్వం నియమించింది. శ్యామలరావు ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆయన గతంలో జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా పనిచేశారు. సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా తిరుపతిలో ప్రక్షాళన మొదలైందని, రానున్న రోజుల్లో ప్రభుత్వంలోనూ కీలక అధికారులను మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.